ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. భక్తుడైన పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తూ, నీతిమంతులైన వారు విశ్వాసము మూలముగా జీవించెదరు అని చెబుతూ ఉన్నారు. ఎవరు నీతిమంతులు? ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి, ఎవరైతే యేసు బిడ్డలుగా పరిగణించబడినారో, ఎవరినైతే ఆయన నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే ముందుగా పిలిచినాడో వారిని ఆయన నీతిమంతులుగా చేసినాడు. ఆ నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలు విశ్వాసము మూలముగానే జీవించెదరు. విశ్వాసము ద్వారానే వారు బ్రతికెదరు. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని యందు విశ్వాసము కలిగిన ఒక పెద్దాయన నాతో చెప్పినటువంటి ఒక నిజ సంభవాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నారు. ఆయన గొర్రెలు కాసుకునేటువంటి వాడు. ఒక ప్రాంతంలో గొర్రెలను అమ్ముచున్నారని అతడు తెలుసుకొని ఆ ఊరికి అతడు పోయాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనములు అంతగా లేనటువంటి దినాలయ్యి కాలినడకన ఆ ఊరికి ఆయన వెళ్ళాడు. ఆ ఊరు చాలా దూరం ఉన్నది కనుక ఆయన పోయే సమయానికి మిట్ట మధ్యాహ్నమైనది. మంచి ఎండ, విపరీతమైనటువంటి ఆకలి. ఆ బాటలో కనీసము నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి, హోటళ్ళు లేనటువంటి రోజులు. అది పల్లె కనుక అక్కడ ఎలాంటి హోటల్స్ కూడా లేవు. అలాంటి సమయంలో ఆయన దేవుని వైపు చూసి, దేవా, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని చెప్పితివే, ఏలియాని పోషించిన దేవుడవు గదా, ఈ సమయంలో నాకు విపరీతమైన ఆకలి అవుతున్నది నాయనా, నాకు సహాయము చేయమని దేవుని వైపు చూసి ఆయన మొరపెట్టాడంట. ఆయన అలా అనుకుంటూ ముందు కొనసాగా ఆశ్చర్యకరంగా ఆయనకు ఒక ఆహారపు మూట అక్కడ ఉండడము కనిపించిందంట. అతడు ఆ మూట విప్పి చూడగా అందులో మంచి సంగటి ముద్ద, రోటి పచ్చడి అందులో ఉండడము అతడు గమనించినాడు. అయినా అతడు అవసరపడి ఆ ఆహారాన్ని తినకుండా, ఇది ఎవరైనా పొలాలలో పనిచేసేటువంటి వారు తీసుకొని వెళుతూ ఉండగా దానిని పోగొట్టుకొని ఉండవచ్చు, వారి ఆహారమును తాను అలా తినడము మంచిది కాదని తాను అటు ఇటు చూసినప్పుడు పొలాలలో కొందరు పని చేయడము అతడుకు కనిపించిందంట. ఆ వ్యక్తుల దగ్గరకు ఆయన ఆ మూటను తీసుకుని పోయి, అయ్యలారా, అమ్మలారా, ఎవరైనా మీరు ఈ ఆహారపు మూటను పోగొట్టుకున్నారా అని వారి వైపు చూసి చెప్పాడంట. అప్పుడు అందులో ఒక ఆమె, పెద్దాయన, ఒకవేళ ఆ మూట నీ కొరకే దేవుడు ఇచ్చినాడేమో, నువ్వు తృప్తిగా తిను, మా అందరి దగ్గర ఆహారం ఉన్నది, ఒకవేళ ఎవరైనా వచ్చి అలా అడిగితే కూడా మేము వాళ్ళకి ఆహారాన్ని ఇస్తాము, ఇవిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లను నువ్వు తీసుకొని ఆహారాన్ని భుజించని చెప్పాడంట. ఆయన, దేవుడు ఆ మార్గములో నా స్వరమును, నా ఆవేదన విని నాకు సహాయం చేసినాడని చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, నీతిమంతులైన దేవుని బిడ్డలు విశ్వాసము మూలముగా జీవించెదరు. నీలో విశ్వాసం ఉంటే తగిన కాలమందు దేవుడు నిన్ను పోషించి నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. ప్రభుకి సమర్పించుకుందాం. గనుడా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని చెప్పిన మాట ప్రకారం మేము మీ వైపు చూచున్నాం, మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.